ఈ పేరు ఖరారు చేయకముందు అమీర్పేట్ సుబ్బయ్య గారి హోటల్లో ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ జాతీయవాదం గురించి సుమారుగా 10-12 సమావేశాలు నిర్వహించడం జరిగింది జాతీయవాదులందరితోని. ఆ సమావేశాల అనంతరం వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి, ఒక వేదిక కావాలి, మరి ఎలా అనేది తర్జన భర్జన చేస్తూ మా ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ గారు, రాంబాబు గారు నాకు ఎక్కువ టచ్లో ఉన్నారు. వారిని నేను ఆలోచిస్తూ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక రాష్ట్రానికి కాకుండా, ఒక గల్లీకి కాకుండా, ఒక గ్రామానికి కాకుండా జాతీయవాదం కనబడాలి, జాతీయ స్థాయిలో సంస్థ కనబడాలి. దాంతో నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఒక 4-5 పేర్లు సూచించడం జరిగింది. తమ్మి ఎక్కడ ఉన్నారంటే మేము టూర్లో ఉన్నామన్నారు. సరే, టూర్లో ఉన్నా పర్వాలేదు, ఒక నిమిషం మాట్లాడండి. ఈ పేరు గిట్ల నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సెర్చ్లో చాలా అర్థం బాగుంది దీనికి. ఈ 2-3 పేర్లు ఇస్తున్నా మీకు అని చెప్పడంతో వాళ్ళు అన్న భారత్ నేషనలిస్ట్ ఫోరం బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పేరు ఈ ముగ్గురి ఆలోచన మేరకు ఇది తయారైందని మరోసారి మీకు వివరణ ఇస్తూ, చాలా సమయం గడిచింది, మమ్మల్ని క్షమించాలి, ఆకలి అవుతుంది మీ అందరికీ. ఎంతో ఓపికతో కూర్చున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా భారత్ నేషనలిస్ట్ ఫోరంతో కలిసి పనిచేయడానికి జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి వచ్చినటువంటి మా ఆత్మీయ అతిథులకు చిరు సత్కారం గురువు గారి చేతుల మీదుగా ఒక్కొక్కరు పిలుస్తాను. మీరు తొందరగా వచ్చి గురువు గారి చేతుల మీదుగా సత్కారం పొందవలసిన కోసం. డి శ్రీనివాసాచారి, భువనగిరి. డి శ్రీనివాసాచారి రండి తమ్ముడు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులు సిరిమల్లె విష్ణు కిషోర్ గారు. వీరు తెలంగాణ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేస్తూ సుమారుగా 30-40 వేల పాటలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రుతూలుగించినటువంటి వ్యక్తి. ఆల నరేంద్ర గారు, విజయశాంతి గారు, జయశంకర్ గారు ఎట్లా అనగదొక్కబడ్డారో అదే రకంగా తమ్ముడు విష్ణు కిషోర్ కూడా ఆ రకంగా అనగదొక్కబడ్డారు. వీరు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. సకిలం రాజు గారు, సకిలం రాజు హైదరాబాద్. తమరికి ఆకలైంది వెళ్ళిపోయినట్టున్నాడు. వెంకటేశ్వర్లు మంచిర్యాల అంత దూరం నుండి సుమారుగా 300-400 కిలోమీటర్ల నుంచి మన ఆహ్వానాన్ని మన్నించి మన సంస్థతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వచ్చారు. వారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ఎన్ స్వామి, మెదక్ రామాయపేట్. ఎన్ స్వామి రండి. అలాగే మాకేం తక్కువ, మేమేం తక్కువ, మీతో పాటు సమానంగా పనిచేస్తామని చెప్పేసి మహిళా మహిళలు కూడా కొంతమంది ముందుకొచ్చారు. వారిలో మెంగని సువర్ణ అన్నాజీ కూడా. సువర్ణ గారు రాతల్లి, చాలా సంతోషం. ఇంటికి దీపం ఇల్లాలు ఎట్లనో మన దేశానికి కూడా మహిళ కూడా అంతే ముఖ్యం. మహిళలకు మరోసారి వినతిస్తున్నాం, మీరందరూ ముందుకు రండి, మన సమాజాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని తెలియజేస్తున్నాం. అలాగనే అయిత శ్రీకాంత్ గారు సిద్దిపేట. తమ్ముడు విరివిగా దేవాలయాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటూ దేశభక్తి, దైవభక్తి రెండు కూడా మెండుగా ఉన్నటువంటి తమ్ముడు గారికి స్వాగతం, సుస్వాగతం. డి మధుసూదన్ రెడ్డి, బోడుప్పల్. డి మధుసూదన్ రెడ్డి గారు, రెడ్డి అన్నగారు, పెద్దలు, ఇంత వయసులో కూడా మేము కూడా మీ సైతం అని చెప్పేసి దేశం కొరకు పనిచేస్తూ ఇంకా ఇక్కడ సంస్థలు పులి గోవర్ధన్ గారు గుంటూరు నుంచి వచ్చి మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. పెద్ది శ్రీనివాస్ గారు, సిద్దిపేట. పెద్ది శ్రీనివాస్ గారు. అదే రకంగా గాలి రమేష్, సిద్దిపేట. ఇరుకుల విశ్వనాథం గారు, సిద్దిపేట. అల్లాడి శ్రీనివాస్ గారు, సిద్దిపేట. శివ శ్రీనివాస్ గారు, వీరు యోగా శిక్షకులు. ఇప్పటికే నాతో అన్ని కార్యక్రమాలు పాల్పంచుకుంటూ వీళ్ళంతా కూడా చేదోడు వాదుడుగా ఉంటూ భారత్ నేషనల్ ఫోరం అయితేనేమి, వజ్ర ఫౌండేషన్ అయితేనేమి,
మా ఆర్యవేశ ఐక్య వేదిక అయితేనేమి అన్నింటిలో పాలుపంచుకుంటూ మాకు ఎన్నదండగా ఉంటూ ఇప్పుడు భారత్ నేషనలిస్ట్ ఫోరంతో కలిసి పనిచేస్తారని ముందుకు వచ్చారు. వీరందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇంకా మీరు మాకు ఎక్కువ పరిచయం లేదు, పేర్లు తెలియదు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేషనలిస్ట్ ఫోరం ఇచ్చే కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులై అవుతారు. కాబట్టి ఎవరైతే మా సంస్థలో పనిచేయాలనుకున్నారో వాళ్ళంతా తిరిగి రావాల్సిందిగా ఒక్కొక్కరు లైన్ ఎట్లా పనిచేస్తారు మాకు తెలుసు. మా దాంట్లో మీరు ఒక్కొక్కరు లైన్ అండి. శ్రీమతి కావ్య గారు పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు సహకరిస్తున్న మా సంస్థానికి అని మాకు అర్థమైంది. మీరు అందరూ రావాలి. కూడా ఉండవలసిందిగా మనవి గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది చివరిలో, దయచేసి. మోహనమ్మ గారు, అలాగే సుజాతమ్మ గారు, బోడపల్లి నియోజకవర్గం, మా నరేంద్ర గారు, మహిళా సైన్యం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. శుభమస్సు అంజనేయులు గారు, ఒకరొకరు కిరణ్ భాయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కారుణ్య సింధు సత్యమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. కారుణ్య సింధులో మరి ఎన్నో సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో వారసత్వ సంపద కనీసం ఒక 10 సంవత్సరాల నుండి పిల్లలకి వేసవిలో వారసత్వ సంపద పిల్లలకి అందించడంలో నెల రోజుల కార్యక్రమాలు పెట్టి వారంతా కూడా పిల్లలకి మన యొక్క వారసత్వ సంబంధించడానికి కనీసము ఒక 25-30 అధ్యాపకుల నుంచి మా నుంచి కూడా అందరూ కూడా చెప్పించి వారు ఎంతో పిల్లల్ని యాక్టివ్ చేస్తున్నారు. కాబట్టి వారు కూడా మన యొక్క సంస్థలు చేస్తున్నారు. బండారు జనార్దన్ గారు వారు కూడా రావాల్సిందిగా మరియు ప్రభాకర్ గారు, గుత్తా ప్రభాకర్ గారు, మీరు ఈ రోజే రావడంతో పాటు ముందు ముందు మన భారత్ నేషనలిస్ట్ ఫోరం నిర్వహించబోయే కార్యక్రమాలన్నిటి కూడా ఈ విధంగా మీరు హాజరై మాకు వినదలుగా నిలబడతారని ఆశిస్తున్నాం. శిరీషారెడ్డి గారికి స్వాగతం. మరి కావ్య గారు మన యొక్క ఈ శంకరాచార్య ఆదిశంకర్ల జయంత్యోత్సవాల్లో కూడా భగవద్గీత కార్యక్రమాలను నిర్వహించారు. మరి అదేవిధంగా అందరూ కూడా అందరికీ భగవద్గీత నేర్పిస్తూ కార్యక్రమాలు ఎక్కడైతే కావాలో అక్కడ వచ్చి వాళ్ళంతా కూడా భగవద్గీత పాఠనం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మా సంస్థలో మా వెంట రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయిపోయారండి. మన అతిథులకు కూడా సన్మానించుకోవాల్సిన చిన్న కార్యక్రమం ఉంది కనుక మన అతిథులను కూడా సన్మానించుకోవాలి.